అదేవిధంగా మా గ్రామ పెద్ద అంటే మా పాఠశాల అభివృద్ధికి సహకరించేటువంటి మా గ్రామ పెద్ద అయినటువంటి రమేష్ నాయుడు సార్ గారికి, అదేవిధంగా సన్మాన గ్రహీత కృష్ణయ్య సార్ వాళ్ళ కుటుంబానికి, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, అదేవిధంగా మా పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి అందరికీ కూడాను నా నమస్కారం. ఈరోజు మా పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సార్ కృష్ణయ్య సారు రిటైర్మెంట్ సందర్భంగా సార్ మీకు రిటైర్మెంట్ పదవీ విరమణ శుభాకాంక్షలు. నేను ఈ పాఠశాలకి 2025 జూన్ 1 పాఠశాలలో నేను రావడం జరిగింది. అదేవిధంగా అంతవరకు కూడాను గత సంవత్సరం కాలంగా కృష్ణయ్య సార్ గారే ఈ పాఠశాలకి FAC HMగా కూడాను పనిచేసి ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో సారు మేము కలిసి పనిచేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో నేను గమనించినటువంటి విషయాలు ఏంటంటే, సార్లో చాలా సిన్సియారిటీ కానివ్వండి, కమిట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా సబ్జెక్ట్ మీద పట్టు కానివ్వండి, ఇవన్నీ కూడాను ఎప్పుడు కూడా క్లాసెస్లోకి పరిగెత్తుతూ ఉంటారు. సార్ ఏదైనా వర్క్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాము అనేటువంటి అంత కమిట్మెంట్ తోటి విద్యార్థులకి పాఠాలు బోధించేవాళ్ళు. అదేవిధంగా గత సంవత్సరం ఇంతకు ముందు కాలంలో కూడా సార్కి ఒక్క సీఎల్ కూడా పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడాను తప్పదు కాబట్టి ఒక 2 CLs పెట్టుకున్నారు. అంటే సార్లో ఉండేటువంటి క్రమశిక్షణ, నిబద్ధతని మనము గుర్తించవచ్చు. మొన్న ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సారు యొక్క నిబద్ధతకి ఉదాహరణగా ఏంటంటే, ఈ మధ్య కాలంలో సార్కి కొంచెము చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం జరిగినా కూడాను సార్ ఒక 2 రోజులు సెలవు పెట్టుకోండి. నేనే చెప్పాను అనమాట, సార్ ఒక వారం రోజులు సెలవు పెట్టుకొని రిలాక్స్ అవ్వండి, ఆ తర్వాత వద్దురు కానీ అంటే, మేడం లేదు మళ్ళీ సిలబస్ కంప్లీట్ అవ్వదు, నేను స్కూల్కి రావాల్సిందే అనేటువంటి నిబద్ధత, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి కానీ ఇంకొద్ది రోజులు కానీ సారు మాతోటి కలిసి పనిచేస్తుంటే ఇంకా కొంచెము పాఠశాలని డెవలప్ చేస్తాము అనేటువంటి ఉద్దేశం ఉంది. కానీ కాకపోతే ఇంకా 30వ తేదీకి రిటైర్ కావాల్సింది కాబట్టి సార్ గురించి ఒక 2 మాటలు, ఒక ప్రశంసా పత్రాన్ని మా పాఠశాల సమర్పించుకుంటున్నాము. ప్రశంసా పత్రం. శ్రీ కృష్ణయ్య గారు తమ ఉపాధ్యాయ జీవితమంతా విద్యార్థుల విద్యాభివృద్ధి కోసము అంకిత భావంతో పనిచేశారు. ఇంగ్లీష్ భాషా బోధనలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఆయన వేలాది మంది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించి వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారు. విద్యార్థుల పట్ల ప్రేమ, సహనము, క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతమైన బోధనా విధానము ఆయనకు ఒక ఆదర్శ ఉపాధ్యాయునిగా నిలబెట్టారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ పాఠశాలలో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పడంలో ఆయన విశేష కృషి చేశారు. శ్రీ చీతరాల కృష్ణయ్య గారి జీవిత ప్రస్థానము ఈ సందర్భంగా శ్రీ కృష్ణయ్య గారి కుటుంబ నేపథ్యము, విద్యాభ్యాసం, తెలుగురాయపురంగా ప్రసిద్ధి చెందింది. స్థానికుల కథనం ప్రకారము శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని పాలించిన కాలంలో ఏటికి అవతల ఉన్న దేవరాయపల్లిలో కచేరీ నిర్వహించేవారని, ఆ సందర్భాల్లో ఈ గ్రామంలో విడిది చేసేవారని చెబుతారు. ఈ విధంగా ఈ గ్రామానికి ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యం ఏర్పడింది. ఇటువంటి చారిత్రక గ్రామంలో గౌరవనీయులు వెంకటస్వామి గారు, హజరత్తమ్మ గారుల దంపతులకు 4వ సంతానంగా 1964వ సంవత్సరంలో శ్రీ కృష్ణయ్య గారు జన్మించారు. వారి కుటుంబము గ్రామంలో గౌరవనీయమైనది, స్నేహశీలతకు, కలుపుగోరుతనానికి ప్రసిద్ధి చెందినది. ప్రాథమిక విద్యను తెలుగురాయపురంలో అభ్యసించిన ఆయన 8వ తరగతి నుండి మండల కేంద్రంలోని BVNR జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నారు. వారు SSC నందు కలువాయి, చేజర్ల మండలాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడము చాలా గొప్ప విశేషం. అనంతరము సాంకేతిక విద్యపై ఆసక్తితో
కోవూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో 1984-86 మధ్య డిప్లొమా కోర్సుని పూర్తి చేశారు. అయితే జ్ఞాన అన్వేషణ అక్కడితో ఆగలేదు. 1986-89 మధ్య బీకాం పట్టా పొందారు. అనంతరం న్యాయశాస్త్రంపై ఆసక్తితో 1989-92 మధ్య బిఎల్ పూర్తి చేసి న్యాయ పట్టాను సైతం అందుకున్నారు. అంతటితో సంతృప్తి చెందకుండా దూర విద్య ద్వారా అన్నామలై విశ్వవిద్యాలయం నుండి బిఎడ్ పట్టని పొందారు. ఆయన విద్యను పరిశీలిస్తే నిరంతరము అధ్యయనము, కొత్త విషయాల పట్ల జిజ్ఞాస, సమయం బిఈడి పూర్తయిన తర్వాత 13 ఏప్రిల్ 1998న కలువాయి మండలంలోని మాదన్నగారిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ 98 నుండి 2005 వరకు సేవలందించి గ్రామస్తుల అభిమానాన్ని, విద్యార్థుల మన్ననలు పొందారు. తదనంతరం 2005 నుండి 2009 వరకు తెలుగురాయపురము యూపీ పాఠశాలలో సేవలందించారు. ఈ కాలంలో ఆయనలోని విద్యా జిజ్ఞాస మళ్ళీ మేల్కొని 2006-2008 మధ్య ఇంగ్లీషు సాహిత్యంలో ఎంఏ పట్టాను సంపాదించారు. ఈ పట్టాతో ఆయన ఆంగ్ల బోధనలో మరింత నైపుణ్యం సాధించి విద్యార్థుల్లో ఆంగ్ల భాష పట్ల ఆసక్తి, అభిమానం పెంపొందించుకోవడానికి కృషి చేశారు. తరువాత స్కూల్ అసిస్టెంట్ పదవిలో జెడ్పీ హై స్కూల్ చేజర్లలో సేవలందించారు. అక్కడ అనేక మంది విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలని పెంపొందిస్తూ ఆదర్శ ఉపాధ్యాయునిగా పేరు తెచ్చుకున్నారు. అనంతరము 2009లో బీవీఎన్ఆర్ జెడ్పీ హై స్కూల్ కలువాయికి బదిలీ అయ్యారు. తాను చదువుకున్న పూర్వ పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా సేవలందించడము ఆయనకి ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. ఆ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి తన వంతు కృషిని అంకిత భావంతో సహచరులతో సత్సంబంధాలు, విద్యార్థుల పట్ల ప్రేమాభిమానాలు ఇవన్నీ కూడాను శ్రీ కృష్ణయ్య గారి వ్యక్తిత్వాన్ని అద్దంలో చూపే అంశాలు. పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమే, సేవాభావానికి కాదు. ఇకపై కూడాను ఆయన తన అనుభవము, జ్ఞానము ద్వారా సమాజానికి సేవ చేస్తారని మేము విశ్వసిస్తున్నాము. పాఠశాల కుటుంబం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారి భవిష్యత్తు జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, ఆయుర ఆరోగ్యాలతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాం సార్. ఇట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, బోధనేతర సిబ్బంది, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల టీకేపాడు. సార్ ఇంకొక విషయము, సారు నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మామూలుగా మేడం మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే సరే నేను చెప్పాను మాది పలానా ఊరు అని చెప్పిన తర్వాత తీరా చూస్తే సారు మా ఊరి అల్లుడు. కాబట్టి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది. ఓకే, ఇంకా మనకి ఏమి ఇబ్బంది లేదు, తెలిసిన వాళ్ళు కొంతమంది అయినా ఉన్నారు కాబట్టి, దానికి తోడు ఎఫ్ఎస్సిగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇబ్బంది లేదు, నా ప్రయాణం అంతా కూడాను సాఫీగా జరిగిపోతుంది అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చిందనమాట. సో అదేవిధంగా ఈ సంవత్సరం పాటు కూడాను మనము ఏదైనా చిన్న వర్క్ చెప్పినా కూడాను ఒక కమిట్మెంట్ తోటి ఎటువంటి ఇబ్బంది కలగకుండా 1 సంవత్సర కాలం పాటు సంతోషంగాను ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ పాఠశాలని ముందుకు తీసుకెళ్ళామన్నమాట. అదేవిధంగా సార్ మీ రిటైర్మెంట్ జీవితం అనేటువంటిది ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పుకోవాలి. మేడం గారు మా స్కూల్కి హెచ్ఎంగా వచ్చిన తర్వాత గత సంవత్సరం మేడం గారు సార్ని ఒకరోజు ఒక చిన్న విషయం అడిగారు. సార్, ఈరోజు నేను 10th క్లాస్ విద్యార్థులకి చిన్న సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి మీ క్లాసు అంటే ఇంగ్లీష్ పీరియడ్ని ఒకసారి ఈరోజు నాకు ఇవ్వండి, నేను క్లాస్కి వెళ్ళి వాళ్ళకి ఒక సందేశాన్ని ఇవ్వాలి అని అడిగారు. కానీ సార్ మాత్రం నిర్మోహమాటంగా, మేడం నేను ఇవ్వలేను, నా క్లాసు నాకు కావాలి, నేను 10th క్లాస్కి చెప్పాలి అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేశారు. అంటే సార్కి విద్యార్థుల పట్ల, ఆ క్లాసుల పట్ల అంత ఇష్టం అన్నమాట. ఎప్పుడు ఎక్కడా కూడా
ఒక పీరియడ్లో కూడా ఒక 2 నిమిషాలు లేటుగా సారు క్లాస్కి వెళ్ళినట్లు కానీ, లేదా 2 నిమిషాలు ముందుగా వచ్చినట్లు కానీ, తరువాత సెలవు పెట్టకపోవడం అనేది అది అందరికీ తెలిసిన విషయంలే. సంవత్సరంలో అత్యవసరమైతే తప్ప 1-2 సెలవుల కంటే ఎక్కువగా వాడుకోరు. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. తరువాత గతంలో మా పాఠశాలలో హెచ్ఎంగా పనిచేసి ప్రస్తుతం ఆదూర్పల్లికి హెచ్ఎంగా పనిచేస్తున్నటువంటి రమేష్ బాబు సారు నిన్న ఒక సమావేశంలో ఒక చిన్న విషయంలో ఫీల్ అయ్యారు. అందరినీ పిలిచిన తర్వాత చివరిగా నన్ను పిలిస్తే నేను చెప్పడానికి ఏముంటుంది అని. అందుకోసం ఈరోజు సార్కి అధ్యక్షుల తర్వాత రెండవ అవకాశం ఇస్తున్నాం. ఎందుకంటే మన కృష్ణయ్య సార్ గురించి మనకు తెలిసింది ఉపాధ్యాయుడిగా మాత్రమే మనకు తెలుసు. కానీ మన రమేష్ సార్కి వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు, కలువాయి హై స్కూల్లో క్లాస్మేట్స్ అన్నమాట, కలిసి చదువుకున్నారు. సార్కు ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పవలసిందిగా సార్ ఈరోజు మీకు కావాల్సిన సమయం ఇస్తున్నాము, అన్ని విషయాలు చెప్పండి. సార్ ఒక్క నిమిషం సార్. ముందుగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి కొంత ఆలస్యంగా వచ్చినారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీ మాదాల రవిబాబు సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి సార్, రండి. తర్వాత కంటిన్యూ చేయండి సార్. సభకు నమస్కారం. మరి అనేక సమావేశాల్లో పాల్గొంటూ ఉంటాం. అదృష్టవశాత్తు మా మిత్రుడు నాతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థి, ఎడంగో మాట చెప్పాలా, నాకన్నా 10th క్లాస్లో ఫస్ట్ మార్కులు వచ్చినటువంటి కృష్ణయ్య అని చెప్పాలా. చాలా తెలివైనటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. కానీ ఆయన ఈ టైం అనేటటువంటిది కూడా చాలా పాటిస్తాడు కృష్ణుడు. సారీ, నేను మామూలుగా కృష్ణయ్య నన్ను కృష్ణుడు అంటుంటాను. చాలా కృష్ణయ్య ఒక చిన్న పని ఉంది రమ్మంటే ఇటు చూసి క్లాస్ అయిన తర్వాత వస్తానన్నాడు. ఆయన గురించి దాదాపుగా కలవాయి మండలం కానీ చేజర్ల మండలంలో కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. మేము ఒకసారి ఎవరైతే నాకు తెలియక సీఎల్స్ ఎవరైతే తక్కువ పెడతారో వాళ్ళకు ఒక మంచి ప్రైజ్ లాంటిది ఇద్దామని నేను అనుకున్నాను. తర్వాత నా అజ్ఞానానికి నేను చింతించాను. నేను ఎందుకని, ఆయన సెలవులు పెట్టాడు కదా మా మిత్రుడు, 1 సెలవు 2 సెలవులు. దీనికి ప్రధానమైనటువంటి పాత్ర వాళ్ళ సహ ధర్మచారిణి మేడం గారిది. ఏమయ్యా మాకేదన్నా పనులుంటే మమ్మల్ని బొమ్మంటుంటారు కదా అంటే, లేదులేబ్బా మా వాళ్ళు చేసుకొని వస్తారు అనేటటువంటి గొప్ప ఇది. ఆ ఇంగ్లీషు పిల్లలకి రాకపోతే ఒక విద్యార్థిలాగా ఏమి తపన పడతాడో మా కృష్ణుడు. వీళ్ళు చదవటం లేదు రమేష అంటాడు. నేను అప్పుడు ఇసుగ్గా చదువుతారులేబ్బా వచ్చిన కాడికి అంటే ఒప్పుకునేవాడు కాదు. ఇంగ్లీష్లో కూడా మామూలుగా 6 క్లాసులే వేస్తాం, మనకి 6 పీరియడ్లు వేస్తాం కదా వారానికి. ఎక్కడో దగ్గర ఒక 2 పీరియడ్లు 3 పీరియడ్లు ఉదయాన్నే కూడా 8 గంటలకి కూడా వచ్చేటటువంటి సందర్భం ఉంది. గొప్ప విషయం ఏంటంటే ఆయన గురించి తెలిసిన విషయాలే నేను చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. కలువాయిలాగా పనిచేశాడు, చేజర్లో పనిచేశాడు. కానీ మేమిద్దరం క్లాస్మేట్స్ అయినప్పటికీ ఇప్పటికీ అంటుంటాడు నాతో, మేమేమో క్లాస్మేట్స్ మన ఇద్దరము, సరదాగా ఒక మాట కూడా వాడుతుంటాడు మా మిత్రుడు. నాకేమో 10th క్లాస్లో నీకన్నా నాకు ఎక్కువ మార్కులు, నువ్వేమో హెడ్ మాస్టర్ అయిపోయావు, నేనేమో అసిస్టెంట్గానే ఉన్నాను అని అంటాడు. నేనంటే కృష్ణ, ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది ఏంటంటే, నేను జాయిన్ కాగానే తర్వాత వాళ్ళు వచ్చి జాయిన్ అయిన తర్వాత వచ్చి నన్ను సార్ అన్నాడు. ఇక్కడ మా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు, ఇగో మా సుందరరామయ్య, ఇదిగో వీళ్ళందరూ కూడా ఉన్నారు, మురళి అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ఎవరినా సార్ అనుకుంటుంటే నన్నేనంట. ఎందుకు ఇష్టా మరి నీకు సార్ అంటవేంది అట్ట అనబాకయ్యా, మనం స్నేహితులు కదా అంటే ఒప్పుకోలేదు. ఆ తర్వాత నేనేం చెప్పానంటే, నేను హెడ్ మాస్టర్ని కావచ్చు, మనం చిన్నప్పటి నుంచి కూడా బాల్య స్నేహితులను చదువుకున్నవాళ్ళం అని చెప్పాం. గొప్ప వ్యక్తి యొక్క గుణాలు గొప్పగా చెప్పడం అనేటటువంటిది అదేం పెద్ద గొప్ప కాదు.
ఎక్కడైనా డీమెరిట్స్ ఉంటే ఎతకటం అనేటటువంటిది చాలా సులువు, చాలా సులభతరం. గొప్ప వ్యక్తిగానే భావిస్తున్నాను నేను. ఒక నూలు కూడా పొరపాటు ఉండేదానికి లేదు. ఆయన పీరియడ్ ఉండింది అనుకోండి, ఎవడన్నా తప్పిదారి కర్మజారి ఒక 5 నిమిషాలు కానీ ఎక్కువ తీసుకుంటే అబ్బా ఇంకా మా వాడు బాగా చెప్పలేమండి. అంటే నేను మామూలుగా మా స్నేహిత భాషలో చెప్తున్నాను నేను, రమేషా ఏంది వాళ్ళు ఇంకా క్లాస్ వదలలేదు ఏందబ్బా అంటాడు. మా రమణ ఉండేవాడు ఇక్కడే ఉన్నాడు అనుకుంటా, గంట కొట్టారు రమణ, ఆయన 5 నిమిషాలు కానీ కొట్టాడు అనుకో ఆయన మీదకి వెళ్ళిపోతాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, ఆ విద్య మీద ఉండేటటువంటి అపారమైనటువంటి తపన, తృష్ణ. కాబట్టి మా స్నేహితుడు ఆయనకి ఏదో డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే 2 సంవత్సరాలు ఎక్కువ పడింది. మరి మీకు ఒక అనుమానం రావచ్చు, ఏమయ్యా మీ ఇద్దరు క్లాస్మేట్స్ అంటున్నావు, మరి నువ్వేందో ఇంకా దండకి దగ్గరికి వచ్చినట్లేదే, పూలదండలకి షామ్యానాలకి ఇక్కడ మా శిష్యురాలు కూడా నవ్వుతూ ఉంది. మరి ఆయన ఆ ఊరి నుంచి అప్పట్లో రవాణా సౌకర్యం లేక ఆ 7th క్లాసు అక్కడే 2 సంవత్సరాలు ఉండి తర్వాత మళ్ళా మాతో కలుసుకోవటం కూడా జరిగింది. కాబట్టి వారికి నాకన్నా పెద్దవాడైనప్పటికీ ఆయనతో ఉండేటటువంటి చనువుతో, మమకారంతో మంచి వాళ్ళకి మంచే చేస్తాడు భగవంతుడు అని ఆయన చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్తూ, కాబట్టి భగవంతుడు ఆయనకి మంచి ఆశీస్సులు ఇవ్వాలని. గొప్ప విషయం ఏంటంటే సంసారం అనేటటువంటి నావ సరిగా జరగాలంటే ఇంట్లో ఉండేటటువంటి 2 చక్రాలు బాగా పనిచేయాలి. ఒకటి భార్య, 2 పిల్లలు. ఈ 2 బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుంటే మనం పనిచేసే బడి కానీ ఎక్కడైనా కూడా బాగుంటుంది. అదృష్టం ఏంటంటే ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. ఆయన లేదు, గమ్ముగా వచ్చి పోతుంటే చాలు. కాబట్టి ఆ పరంగా కూడా చాలా అదృష్టవంతుడని అనుకుంటూ, భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. నేను ఏమిమ్మని దేవుణ్ణి కోరనని చెప్తూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆయన గడపాలని, గడుపుతాడని ఆశిస్తూ, అందరి ఆశీస్సులు ఆయనకు ఉంటాయని తెలియజేస్తూ, మా కలవాయమ్మ ఆశీస్సులు కూడా ఆయనకు ఉంటాయని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పులుంటే మన్నించండి. పెద్దగా తప్పులు లేకపోతే పొగడమని నేనేం చెప్పను. ధన్యవాదాలు. జై హింద్. నమస్తే. మీ బాల్యమిత్రుడి గురించి నిజంగా సార్ చెప్పిన అక్షర సత్యాలు. సార్ గురించి చెప్పాలంటే ఇక్కడ స్కూల్కి నెల్లూరు నుంచి రావడానికి మధ్యలో వాగు ఒకటి అడ్డం ఉంది. ప్రతి సంవత్సరం ఒక 4-5 రోజులు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ విధంగా ఒకరోజు అట్లా ఇబ్బంది పడినప్పుడు తిరుక్కొని కాకివాయ మీదగా రావాలి. అట్లా వస్తూ ఒకరోజు ఒక 2 నిమిషాలు లేట్ అయింది. సార్ అప్పుడు ఎఫ్ఎస్సి హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నారు. ఆ 2 నిమిషాలకి సార్ మనసు ఒప్పుకోక సిఎల్ వేసుకున్నారు. అంతటి ఖచ్చితత్వంతో, సమయపాలనతో ఉండేటటువంటి కృష్ణయ్య సారు ఇంకా కొద్ది రోజులు మా పాఠశాలలో ఉంటే మాకు ఇంకా అనుభవజ్ఞుడు, మేము ఎంత నేర్చుకునే వాళ్ళం అని చెప్పుకుంటూ, తదుపరి మా పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయినటువంటి శ్రీ కామశెట్టి శ్రీనివాసులు సార్ని తన విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. కృష్ణయ్య గారి రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన అధ్యక్షత వహించినటువంటి మన ప్రధానోపాధ్యాయురాలు మరియు ఈ గ్రామ పెద్దలు రమేష్ నాయుడు గారికి, మరియు ప్రధానోపాధ్యాయులు కలువాయి ఎంఈఓ 2 జనార్దన్ రెడ్డి గారికి, ఇక్కడకు సూళ్ళూరుపేట హెచ్ఎం మన మేడం గారికి, ఇంకా మన రవిబాబు, తర్వాత మన పెంచెలరెడ్డి సార్ గారికి, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడకు ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తర్వాత వాళ్ళ రిలేషన్స్, పిల్లలు అందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు మన ఈ కార్యక్రమానికి చాలా మంచి వ్యక్తి, నిజంగా కృష్ణయ్య సారు నాకు తెలుసు కానీ కాకపోతే పరిచయం తక్కువ. నేను ఇక్కడ 2023 జూన్లో ఇక్కడికి వచ్చాను, ట్రాన్స్ఫర్ అయ్యి. ఇక్కడికి వచ్చిన తర్వాత సారుతో బాగా పరిచయం.
వర్క్ విషయంలో తెలుసు. ఇంతకుముందు నేను సారు చాలా సిన్సియర్ అని విన్నాను, కానీ తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు. అంతకుముందు సంవత్సరం 23లో 22 నుంచి నేను చూస్తే 23 జనవరి నుంచి డిసెంబర్ దాకా సార్ 2 సెలవులు పెట్టాడు. నేను అడిగా, అసలు నీకు ఎట్ట అడ్జస్ట్ అవుద్ది అని చెప్పి, నీకేం పనులు ఉండవా అని అడిగా. మా మేడం గారు చూసుకుంటారని చెప్పారు. నిజంగా చాలా సంతోషం. అట్ట చూసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఫ్యామిలీస్లో మా ఫ్యామిలీలో అయితే ఒప్పుకోరు, నువ్వు చూసుకోమంటారు. అటువంటిది ఆయన నేను చూసుకుంటాను మీరు పోండి అంటే అసలు ఎంత సంతోషమో. నిజంగా మేడం గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా అట్లాంటి వాళ్ళు ఉంటారని నాకైతే తెలీదు. 22 సెలవులు ఉంటే నేను ఇంకా మెడికల్ లీవ్ పెట్టుకొని వర్క్ చేసుకునేవాళ్ళం. అటువంటిది 22 సెలవుల్లో 2 సెలవులుగా పెట్టుకొని 20 సెలవులు. నేను నాకు 40 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఈ 40 సంవత్సరాల సర్వీసులో ఏ టీచర్ని చూడాల. 2 సెలవులు 3 సెలవులు పెట్టి సెలవులు ఉన్నా కూడా వేస్ట్ చేసుకొని తిరుమల పోతుంటే ఒక్క సెలవు పెట్టి 2 రోజులు ఉండేస్తాం అని చెప్తే నిజంగా చాలా అటువంటి వ్యక్తులు ఉంటారనే విషయం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. నేను ఎన్నోసార్లు అడిగా, మీరు ఎట్ట చేస్తారు అని. అది అందరికీ రాదు. యాక్చువల్గా అది మనసు కూడా ఉండాలి. 10th క్లాస్కి వచ్చేది క్లాసుల్లోకి వచ్చేసరికి 10th క్లాసు ఎప్పుడన్నా ఒక మీటింగ్ జరుగుతుందంటే, ఇప్పుడు అర్జెంట్ నాకు డిప్యూటీ డిఓ నుంచి కానీ ఏదన్నా మెసేజ్ వస్తే మీటింగ్ అంటే ఆయనకు 10th క్లాస్ ఉంటే మాత్రం పెట్టేదానికిలే. ఏమంటే నా క్లాస్ పద్ది నేను రానంటాడు. అంత సిన్సియర్ డెడికేటెడ్ ఉపాధ్యాయులు, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. చాలా మంచి మన అసలు యాక్చువల్గా ఈ స్కూలు ఒకప్పుడు చాలా నాకు తెలిసి 64లో నుంచి 62లో నుంచి ఉంది ఇది. అయితే నేను ఇంతకుముందు కూడా పనిచేసా. 2009 జూలైలో వచ్చాను, 2015 నవంబర్లో మళ్ళీ వెళ్ళిపోయాను. అక్కడ అప్పుడు కూడా చాలా స్టాఫ్ కానీ అందరూ మంచి స్టాఫు, మంచి ఊరు, నిజంగా మంచి డెవలప్మెంట్ ఏరియా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లలంతా బయటకు పోయి చదువుతూ రోజు తగ్గుతుంది, కానీ ఒకప్పుడు చాలా ఫేమస్. ఈ ఊరు రావాలంటే మనకు చాలామంది పిల్లలు 300-400 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అటువంటి మంచి ఊర్లో మంచి టీచర్సు, ఇటువంటి మంచి కార్యక్రమానికి నిజంగా మన కృష్ణయ్య సారు వ్యక్తిత్వం చూస్తే నాకు చాలా ఇదేసింది. మంచి వ్యక్తిగా రిటైర్మెంట్ ఈరోజు తీసుకుంటున్నారు. సార్కి మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి దేవుడు ప్రసాదించాలని మంచిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పదవి విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ పాఠశాల హెచ్ఎం గారికి, అదేవిధంగా నాతోటి వచ్చి ఉండే ప్రధాన ఉపాధ్యాయులందరకు, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు, సిఆర్ఎంటీలకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా కందమామ అని మరి అటువంటి మంచి పిల్లలు బాగా చూడగటువంటి సన్మాన గ్రహీతటువంటి మన కృష్ణయ్య గారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మరి ఆ పిల్లల్లో అంత ఆప్యాయత వచ్చిందంటే సార్ యొక్క కృషి పట్టుదలకు ఇది ఒక నిదర్శనం. మరి సార్ గురించి అనేక విషయాలు ముందు హెచ్ఎం గారు, అదేవిధంగా వాళ్ళ మిత్రులు మన రమేష్ వీళ్ళందరూ కూడా తెలియపరిచారు. మరి సార్ తోటి మాకుండే అనుబంధం గురించి చెప్తాను. నేను తెలుగు రాయపురం పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నాను. మరి అక్కడ సారు నా దగ్గర ఎస్జిటిగా పనిచేసేవాళ్ళు. మరి ఆ సమయంలో వాళ్ళ సిన్సియారిటీ గురించి కూడా చెప్తాను. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక కాలం మేము పీరియడ్లో ఇక్కడి నుంచి ఎవరు వచ్చినా చేజర్ల నుంచి అట్లా కలువాయి మీద వచ్చే బస్సులు వచ్చేటప్పుడు ఈ పాఠశాల గవర్నమెంట్ పాఠశాలనా లేకపోతే ప్రైవేట్ పాఠశాల అనే ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. ఎందుకంటే
చక్కటి విద్యాబోధన, పాఠశాల హంగులు చూస్తే అన్నీ ఆయిల్ పెయింట్స్తో ఇది ప్రైవేట్ పాఠశాల ఉన్నట్లుగా ఉండేది. ఎందుకంటే అక్కడ పిల్లలు బాగా ఆడుకునేదానికి స్థలం ఉంది. అదేవిధంగా జారుడు బల్లలు, ఉయ్యాళ్ళు ఇటువంటివన్నీ కూడా కార్పొరేట్ స్కూళ్ళలో ఏ విధంగా ఉంటాయో ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి మా దగ్గర పనిచేస్తున్న సహోపాధ్యాయులు మరియు ఇక్కడికే వచ్చేస్తున్న గ్రామస్తులు కూడా మరి వాళ్ళందరి సహకారంతోనే ఆ విధంగా చేయడం జరిగిందనమాట. సరే, అదేవిధంగా నేను అక్కడ ఒక 8 సంవత్సరాల పైన అక్కడ పనిచేయడం, ఇద్దరం ఒకటేసారి కలువ హై స్కూల్కి వెళ్ళడం. అక్కడ కూడా మరి నేను సార్ దగ్గర ఎఫ్ఏసి హెడ్ మాస్టర్గా, తర్వాత మళ్ళీ అదే స్కూల్ హెచ్ఎంగా కూడా పనిచేయడం జరిగింది. మరి సార్ నా దగ్గర పనిచేసేవాళ్ళు. అదేవిధంగా చేసిన తర్వాత ఎప్పుడైతే ఇందాక సార్ వాళ్ళు చెప్పారు కదా సెలవుల గురించి, మేము జనవరి 1కి వాళ్ళందరూ కలిసి హెచ్ఎం గారిని సన్మానిస్తారు. మరి ఆ విధంగానే మేము కూడా వాళ్ళకి కూడా ఆ టీచర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఎవరైతే తక్కువ సెలవులు వాడుకుంటారో వాళ్ళని మేము అక్కడ పిల్లలు అందరి సమక్షంలో అసెంబ్లీలో వాళ్ళకు ఒక పెన్ను బహుకరించడం జరుగుతుంది. మరి అటువంటిగా బాగా ఆ విధంగా ఒక సిన్సియారిటీ, డెడికేషను ఉండే అలవాట్లు ఉన్న మన సార్ను చూస్తే నిజంగా కూడా మాకు ఆశ్చర్యం వేసేది. మరి ఇప్పుడు కూడా ఇక్కడ మరి సరే ఇప్పుడు ఎట్లా మీ హెచ్ఎం గారు కూడా చెప్పున్నారు కాబట్టి మరి వారి యొక్క సేవ జీవితం చాలా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేసి ప్రస్తుతం సూళ్ళూరుపేట గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా ఉన్నటువంటి శ్రీమతి మృదులా మేడం గారిని సార్తో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇదే పాఠశాలలో సార్తో కలిసి దాదాపుగా 6 సంవత్సరాలు పనిచేస్తున్నారు. మేడం గారి యొక్క అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ప్రధానోపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. ముందుగా ఇంగ్లీష్ సార్కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. మేము ఇక్కడికి 2017 ఆగస్టు 19 జాయిన్ అయ్యాము. మా హెచ్ఎం సారు ఒక 9 మంది పీడీ సార్తో కలిపి ఒక ఫ్యామిలీ టైప్లో ఉండేవాళ్ళం మేము. నాకు ఇది 5th ప్లేస్. ఇప్పుడు నేను సూళ్ళూరుపేట హెచ్ఎంగా ఉండేది. నా కెరీర్లో బెస్ట్ ప్లేస్ అంటే నేను టీకే పాడనే చెప్తాను నేను. ఎందుకంటే పిల్లలు కానీ ఇక్కడ మా హెచ్ఎం సార్ అయితే మాకు ఇచ్చినటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో పనిచేసే వాళ్ళము. ఇప్పటికి కూడా ఊకటి కృష్ణయ్య సారు, ఈ ఇంగ్లీష్ సారు మాకు, నేను ఒక్కదాన్ని అప్పుడు లేడీ, ఇక్కడ అందరూ జెంట్సే, 8 మంది జెంట్స్, నేను ఒక్కదాన్నే లేడీగా ఉన్నాను. ఫస్ట్లో చాలా భయం వేసేది. వాళ్ళ ఇంటి ఆడబడుచులాగా నన్ను చూసుకున్నారు ఇక్కడ ఈ స్కూల్లో. నేను ఎప్పటికీ మర్చిపోనది. ఇంకా కృష్ణయ్య సారు కన్నా నాకు మేడం అంటే ఎక్కువ, మేడం చూస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సార్ గురించి అందరూ చెప్పారు, సార్ ఎంత సిన్సియర్ అనేది. దాంట్లో సగం ఆ క్రెడిట్ వచ్చి మేడం గారికి చెందుతుంది. బాక్స్ మా పక్కనే కూర్చొని తినేవాడు సారు. ఆరు సంవత్సరాలు ఆ బాక్స్ కట్టే విధానం చూస్తే ఒక చిన్న పిల్లవాడు మాదిరిగా ఇప్పటికీ చూసుకుంటుంది. నాకు తెలిసి వాళ్ళు ఆదర్శ దంపతులు. అంటే ఎప్పుడో మనం విన్నుంటాము, నాకైతే వీళ్ళే నా దృష్టిలో ఆదర్శ దంపతులు. సార్ కూడా అంతే, మేడంని ఒక్కరోజు లేకుండా ఉండడేమో నాకు తెలిసి. వాళ్ళిద్దరూ మేడం వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉందో లేదో నాకు తెలీదు. అంత బాగా ఇద్దరు. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు సారు చేసినటువంటి కృషి ఎక్కడికి పాదు. మనం ఏం చేసినా మన పిల్లలకు వస్తుంది. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు తెలుసు నాకు, ఎంతో ఎక్సలెంట్. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు మంచి స్థాయిలో, వాళ్ళు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని. మిమ్మల్ని అందరినీ చూస్తే మిస్ అవుతున్నాను సార్. నేను మా పీడీ ఉండారు అక్కడ, చాలా మిస్ అవుతున్నాను. అంటే నాకు అవకాశం ఉంటే మళ్ళీ ఈ స్కూల్కే వచ్చి ఉండేదాన్ని హెచ్ఎంగా కూడా. కానీ
అదే మేడం గారు ముందుగా ఛాన్స్ ఉంది కాబట్టి మేడం గారు వచ్చారు. మళ్ళీ వస్తాను, అవకాశం ఉంటే మళ్ళీ వస్తాను. ఇదే స్కూల్లో ఒక హెచ్ఎంగా కూడా పనిచేసేదానికి నేను ఎంతో ఆరాటపడుతున్నాను. ఇంకా సార్తో మేము పనిచేసిందంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ ఎంత సిన్సియర్లు అంటే వాళ్ళతో ఒక నారాయణరావు సార్ అక్కడ ఉన్నారు. వీళ్ళందరూతో పనిచేసి ఇప్పుడు నేను పెద్ద స్కూల్కి వెళ్ళాను. ఒక 550 మంది పిల్లలు, ఒక 40 మంది టీచర్లు ఉన్నారు అక్కడ కూడా నేను పనిచేస్తున్నానంటే సార్ నేర్పించినటువంటి, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో, ప్రశాంతంగా ఎలా పని చేయించుకోవాలో అది మా హెచ్ఎం సార్ మాకు నేర్పించారు. అదే పద్ధతి ఫాలో అవుతున్నాం సార్ మేము అక్కడ. మీరు నేర్పించిన విద్యలు ఇవన్నీ. అదేవిధంగా కృష్ణయ్య సార్ గురించి మీరు ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు హై స్కూల్లో ఉండి ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవడం మనం చూసాం. సార్ ఎలిమెంటరీ స్కూల్లో కూడా గురుకులాలు అవి తెప్పించాలని, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు కూడా ఎక్స్ట్రా క్లాసులు చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా మంచి స్థాయిలో రావాలి, వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఇక్కడ అంటే మేము లోపల క్లాస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు. 6 గంటల తర్వాత కూడా ఇక్కడ ఉంటాడు. అంటే ఒక్కరు ఫెయిల్ అయినా ఒప్పుకునేవాడు కాదు. వాళ్ళ సబ్జెక్ట్లో ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వకూడదు. ఒక్కరు ఫెయిల్ అయినా ఇంకా బాధపడుతూనే ఉంటాడు. నా సబ్జెక్ట్లో ఒకడే పోయారు మేడం అని. అంతా పోటీ. అంటే నేను మ్యాథ్స్ టీచర్గా ఉన్నానప్పుడు ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళతో కూడా పోటీ పడేవాళ్ళు ఎక్కువగా. సార్ మీరు చాలా సిన్సియరు, మీ జీవితం ఇదే విధంగా ప్రశాంతంగా మేడం గారితో హ్యాపీగా ఉండాలని, మీ పిల్లలు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒకప్పుడు మా పాఠశాలలో బోధనేతర సిబ్బంది కలిపి 14 మంది ఉండేవాళ్ళం. ఆ 14 మందిలో మహిళా టీచర్ ఎవరంటే ఒక మృదులా మేడం గారే, మిగతా అంతా కూడా జెంట్సే అన్నమాట. ఆ సమయంలో మేడం గారు మా అందరికీ ఒక తోబుట్టులాగా ఉండేవారు. అంతేకాకుండా ఇంకా మేడం గారి గురించి చెప్పాలంటే ఇక్కడ మ్యాథ్స్ టీచర్గా ఉన్నప్పుడు సాయంత్రము లాస్ట్ పీరియడ్ బాగా వర్షం పడే సూచనలు ఉన్నాయి, ఇంకా పిల్లల్ని ఇంటికి పంపిద్దాం అనుకునే సమయంలో కూడా మేడం గారు క్లాస్ తీసుకునేవాళ్ళు. ఏ ఒక్క పీరియడ్ కూడా వదిలిపెట్టేవాళ్ళు గారు. అది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పీరియడ్ అయినా కూడా మేడం గారిలో ఎప్పుడు అలసట అనేది చూసేవాళ్ళం కాదు. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణయ్య సారు, మృదులా మేడం గారు క్లాసులు తీసుకోవడంలో ఒకరితో ఒకరు పోటీ పడేవాళ్ళు. 10th క్లాస్లో ఏదైనా ఒక పీరియడ్ ఖాళీగా ఉంది, ఒక టీచర్ సెలవు పెట్టున్నారంటే వీళ్ళిద్దరూ పోటీ పడేవాళ్ళు. నేను వెళ్ళాలి అన్నట్లు అట్లా ఉండేది వాళ్ళిద్దరి మధ్య పోటీ. తరువాత జడ్పీహెచ్ఎస్ మురుగళ్ళ ఆత్మకూరు మండలం ప్రధానోపాధ్యాయులు గారైనటువంటి శ్రీ ఎం పెంచిరెడ్డి సార్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి చీతిరాళ్ళ కృష్ణయ్య గారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, గ్రామ పెద్దలు రమేష్ నాయుడు గారికి, అదేవిధంగా కలవాయి మండలం ఎంఈఓ 2గా వ్యవహరిస్తున్నటువంటి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మృదులా మేడం, అదేవిధంగా రిటైర్ ఎంఈఓగా ఉన్నటువంటి కామశెట్టి శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాతో పాటు కలవాయి హై స్కూల్లో పనిచేసినటువంటి పెద్దలు రామచంద్రయ్య గారు, వెంకటేశ్వర సార్ గారు, మల్లికార్జున రెడ్డి గారు, రమేష్ గారు, బిఎఫ్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా రత్నయ్య గారు, వాసుదేవరాజు గారు, ఇంకా పద్మావతి మేడం గారు, అందరికి కూడా పేరు పేరున నమస్కారం కనపడతా ఉంది. ప్రధానంగా ఎందుకంటే కృష్ణయ్య సార్తో ఎప్పుడు మాట్లాడినా కూడా కలువ హై స్కూల్ గురించి చెప్పందే మా మాటలు ముగించవు. ముఖ్యంగా వారితో కలిసి మేము 8 సంవత్సరాలు 2009 నుంచి 2017 దాకా కలువ హై స్కూల్లో పనిచేయడం జరిగింది. ఎంతో అంకిత భావం, నిబద్ధత, ఆ రెండు వారికి ఇప్పుడు గాంధీ మహాత్ముడు సత్యం అహింస ఎట్లనో ఆయనకు అంకిత భావం, నిబద్ధత అనేటివి 2 ఆయుధాలుగా పనిచేసినటువంటి వ్యక్తి. మేము ఆయనతో పాటు పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం. నాకైతే గుర్తు, ప్రతి సంవత్సరం ఆయనకు
తక్కువ సీఎల్ వాడినందుకు చిన్న సత్కారం జరిగేది. ప్రతి సంవత్సరం ఆయనే దానికి. అయితే రెండో ప్లేస్లో నేను ఉండేవాడిని. అంటే ఆయన అంత కాదు కానీ కొద్దిగా ఒక 7-8 సెలవులు లేకపోతే 5-6 సెలవులు వాడి. ఆయనతో పోటీ అయితే లేదు ఊరు. ఈ సందర్భంగా కృష్ణయ్య గారిని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కలవాయి హై స్కూల్ గురించి చెప్పాలంటే మేము ఆయనతో నడిచింది కలవాయి హై స్కూలే కాబట్టి 980 మంది పిల్లకాయలతో జిల్లాలోని అతి పెద్ద హై స్కూల్గా ఉంటూ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. రామచంద్ర సార్ మమ్మల్ని అందరినీ కూడా పెద్దలుగా ఉండి అనేక కార్యక్రమాలు స్కూల్లో చెట్లు అయితేనేమి, తర్వాత స్టడీ అయితే ఆల్రెడీ పోటీ, సండేస్ సెకండ్ సాటర్డేస్ కూడా పోటీ పడి క్లాసులు తీసుకునేవాళ్ళం. అందరూ కూడా మన గూడూరు డివిజన్లోనే 98% రిజల్ట్తో ఒక సంవత్సరం రావడం జరిగింది. డిప్యూటీ డిఓ ప్రసన్న కుమార్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి సందర్భం. మరి ఈ సందర్భంగా అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ కృష్ణయ్య గారు ఎంతో క్రమంతో ఒక స్టూడెంట్ ఎట్లయితే వస్తాడో ఆయన క్లాసు పోయేటప్పుడు కూడా అదొక మేము గమనించేవాళ్ళం. ఆ పుస్తకాలు, ఒక చిన్న బెత్తం, ఒక డస్టరు అన్నీ కూడా ఆయన ఒక సైనికుడు మాదిరిగా యుద్ధానికి పోయేవాడు. అన్నీ బిగించి ఏవైతే పోతాడో అదంతా కూడా గుర్తుకొస్తూ ఉంది. ఆ విధంగా క్లాసుకు పోయేవారు. అంతే వాళ్లకు పిల్లలు కూడా బాగా అర్థమయ్యే రీతిలో కష్టపడి బాగా వాళ్ళకు మళ్ళీ మెప్పించి కానీ క్లాసుకు బయటకు వచ్చేవాడు కాదు. ఇది మేము ఆయన దగ్గర నుంచి చూసినటువంటి అంశం. మరి ఈరోజు ఈ విరమణ కార్యక్రమం వారు ఈ విరమణ అనంతరం కూడా ఆనందంగా హాయిగా ఆనందంగా ఉండాలని, అదేవిధంగా వాళ్ళ మేడం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సర్వీస్లో ఆమె అర్థం కాబట్టి ఆయన నడిచేటువంటి ప్రతి అడుగులో ఆమె అనుకుంటుంది కాబట్టి మరి ఆ సహకారం లేదే ఇంత విజయం కూడా సాధ్యపడదు ఎవరికి. మరి వారందరికీ కూడా వారి ఫ్యామిలీ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ వారు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. చాలా థ్యాంక్స్ సార్. ఆత్మకూరు మండలం నుంచి వచ్చి సార్ గురించి విలువైన మాటలు తెలియజేసినందుకు. ఇప్పుడే ఈ ప్రాంగణానికి మన చేజర్ల మండల విద్యాశాఖ అధికారి 2గా పనిచేస్తూ ఉన్నటువంటి మస్తానయ్య సార్ గారు వచ్చారు. వారిని మన కరతాళ ధ్వనులతో సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి శ్రీ కొమ్మి రమేష్ నాయుడు గారు సార్ గురించి వారి సందేశాన్ని ఇస్తారు. మన సభకి అధ్యక్షత వహించిన మన హెచ్ఎమ్మ గారికి, మన సన్మాన గ్రహీత కృష్ణయ్య గారికి, మన ఎంఈఓ మస్తానయ్య గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకి, ఇక్కడికి వాళ్ళ బంధుమిత్రులకి, ఈ పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన కృష్ణయ్య గారి గురించి మన తోటి విద్యార్థులు అందరూ చెప్పడం జరిగింది. కృష్ణయ్య గారు నిన్న నాకు ఇన్విటేషన్ ఈనాటికి మన హెచ్ఎం గారు వాళ్ళు వస్తే ఇంతలేక రిటైర్డ్ అయినాడని నేను ఆశ్చర్యపోయా. ఆయన బాగా క్రమశిక్షణతో, అంకిత భావంతో ఎక్కడ కూడా పోయినా ఆయన వృత్తిరీత్యా ఆయన చేయాల్సిన బాధ్యత, ఆయన సేవలు ప్రతి స్కూల్లో కూడా ఆయన సేవలు అందించడం. అట్నే మన స్కూల్లో కూడా ఇన్కంప్లీట్గా కూడా నిన్న చెప్పడం కూడా జరిగింది. నేడు స్కూలు పాఠ కూడా ఇన్కంప్లీట్గా ఉండటం కూడా తెలియపరిచినారు. దాన్ని కూడా మనం దృష్టికి తీసుకొని పోయి దాన్ని పూర్తి చేయటం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్నే కూడా మన డిఓ గారు కూడా అక్కడ మన ఫైర్ అయినప్పుడు స్కూల్ బిల్డింగ్ కూడా అది కూడా డిమాలిషేషన్ చేసేదానికి కూడా దాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి దాన్ని కూడా తీసి దాన్ని పడగొట్టే ఏర్పాటు కూడా చేయటం జరుగుతుందని సభాముఖంగా జరుగుతుంది. అట్లా మన కృష్ణయ్య గారు ఇంకా మన శేష జీవితం ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా శేష జీవితం ఆరోగ్యాలతో ఉండాలని
ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను. శ్రీ కొమ్మి రమేష్ నాయుడు గారు మన పాఠశాల విషయంలో ఏదైనా సమస్య, ఏదైనా అవసరం ఉన్నా వెంటనే స్పందిస్తారు. అలాంటి వ్యక్తి మా గ్రామంలో ఉండడం మాకు ఆనందదాయకం. ఇదే విధంగా మా పాఠశాలకు ఏదైనా అవసరం వచ్చినా, మా విద్యార్థులకి ఏదైనా సదుపాయాల విషయంలో కానీ వెంటనే స్పందిస్తారు. ఇదే విధంగా మా పాఠశాలకి పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. తరువాత ఇప్పుడే మన సభా ప్రాంగణానికి చేసినటువంటి మన మండల విద్యాశాఖాధికారి శ్రీ డిసి మస్తానయ్య గారిని సార్ను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హలో చెక్. సభాధ్యక్షులు పాఠశాల హెడ్ మాస్టర్ అరుణ మేడం గారికి, కొమ్మి రమేష్ నాయుడు గారికి, ఆదురుపల్లి హెడ్ మాస్టర్ రమేష్ గారికి, కలువాయి MIO2 జనార్దన్ గారికి, రవిబాబు గారికి, ఈ పాఠశాల మాజీ హెచ్ఎం శ్రీనివాసులు గారికి, చేజల్ల మండల కలువాయి మండల ఉపాధ్యాయులకు, సీతారాల కృష్ణయ్య సార్ గారి బంధువులకి, మిత్రులకి అందరికీ నమస్కారము. విద్యార్థులకు శుభాశీస్సులు. సీతారాల కృష్ణయ్య గారికి, సన్మాన గ్రహీత కృష్ణయ్య గారికి స్పెషల్గా ధన్యవాదాలు సార్ మమ్మల్ని పిలిచిన దానికి. ఈరోజు రేపు 30వ తేదీ రిటైర్డ్ కాబట్టి సీతారాల కృష్ణయ్య గారు కలువాయి మండలవాసి, మాకు 2 ఏళ్ళు సీనియరు. ఆయన అప్పట్లోనే తెలుగురాయపురం నుంచి కలువాయికి నడిచి వచ్చి చదివి ఆ రోజుల్లోనే స్కూల్ ఫస్ట్, మండలం ఫస్ట్, అన్ని జిల్లా ఫస్ట్ లేదు, 444 మార్కులు ఆ రోజుల్లోనే తెచ్చుకున్నానంటే 1980వ సంవత్సరం అనుకుంటా, 10th 81 సార్. ఆ రోజుల్లోనే 444 మార్కులు అంటే అది చిన్న విషయం కాదు. ఆ రోజు ఇటువంటి బుక్స్ లేవు, అంత పేదరికం, పక్కన పుస్తకాలు తీసుకొని చదవాల్సిన పరిస్థితి. సైకిల్ లేకుండా నడిచి వచ్చి చదివి సారు. తర్వాత సారు మళ్ళీ డిప్లొమా చేశారు, షారు ఉద్యోగంగా వెళ్ళారు, తర్వాత కండక్టర్ ఉద్యోగం చేశాడు, తర్వాత టీచర్గా వచ్చాడు. ఒక వ్యక్తి ఇన్ని చదువులు చదివి కృష్ణయ్య సార్ పట్టుదల పడితే ఏదైనా చేయగలదానికి ఒక ఉదాహరణ ఏంటంటే 2 years బ్యాక్ నాడు నేడు మన ఎక్స్హెచ్ఎం కామిశెట్టి శ్రీనివాసరావు సార్ గారు వాలంటరీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వాలంటరీ ఇచ్చి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం సార్ అన్ని పనులు చేసినా డబ్బులు ఉన్నప్పుడు నాడు నేడు వర్కులు కంప్లీట్ చేయాలని మా ద్వారా విపరీతమైన ప్రెజర్. ఆ ప్రెజర్కి ఏం చేయాలని సార్ మామూలుగా పైకేమో భయపడతా ఉంటాడు, లోపలేమో స్ట్రాంగ్గా ఉంటాడు. కనపడేదాని కదా సార్ నాకు భయం అంటాడు. ఆ భయం అన్నోడు మీరు ఆ గేట్లోంచి చూడండి, ఎంతమంది హెడ్ మాస్టర్లు నా గేట్ చేయలేకపోయారు, బిల్డింగ్లన్నీ పూర్తి చేశారని ఆడ కంప తీసుకొచ్చేది లోపలికి. మనం అంతలా గేటు, ఎంట్రన్స్ గేటు స్ట్రాంగ్గా నిలబడి బ్రహ్మాండంగా సార్ రమేష్ నాయుడు కానీ శ్రీనివాస నాయుడు కానీ నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారంటే ఆ గేట్ కట్టమనే ముందు ఎవరినో ఒకరిని అనేది. అటువంటిది ఆ గేట్ని ఎంత అందంగా తయారు చేశాడంటే ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడో అదే స్ట్రాంగ్గా గేట్ని తయారు చేశాడు. తర్వాత ఆ సార్ ఆధ్వర్యంలోనే మొట్టమొదట టీకేపాడు హై స్కూల్కి 500తో స్టార్ట్ అయినాయి. 500తో సార్ ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు 500 వచ్చాయి. తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చి ట్రాన్స్ఫర్లో మేడం గారు వచ్చిన తర్వాత రిలీఫ్ అయితే, వాస్తవంగా మేడం గారు వచ్చిన తర్వాత రిలీఫ్ అయ్యాడు. ఎందుకోసం అంటే
మేము ఎప్పుడు వచ్చినా హెడ్ మాస్టర్ అంటాడు కానీ ఇప్పుడు ఆ రూమ్లో ఉండడు, ఎప్పుడు పిల్లలతో ఉంటాడు సారు. ఆయన మెంటాలిటీ వాస్తవంగా ఏంటంటే క్షణం ఖాళీగా ఉండడు, ఎవరు ఏమనుకుంటారనే ఫీలింగ్ లేకుండా ఆయన బిడ్డల కోసమే అందులో యాక్చువల్గా ఏంటంటే ఈ ఊరికి ఫీడింగ్ విలేజెస్ లేవు, కేవలం కోర్టు తీర్థం నుంచే రావాలా, ఈ ఊరు నుంచే రావాలా. ఈ ఊరు పిల్లకాయలు మొత్తం ప్రైవేట్ స్కూల్ ఎక్కతారు, ఇంక రావాల్సింది ఎక్కడి నుంచి రావాలా, కోర్టు తీర్థం నుంచే రావాలా. ఈ స్టాఫ్కి కానీ మేడం కానీ వాస్తవంగా ఏంటంటే వీళ్ళు ఇసుకలో తైలం చేస్తున్నారు. అంటే ఎక్కువ హరిజన పిల్లలు బడికి రారు, అటువంటి సందర్భంలో పిల్లలు రాకపోయినా ఇళ్ళకి పోయి పిల్లకాయలను తీసుకొచ్చి వాళ్ళకి చదువు చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏంటంటే 500 మార్కులు రీచ్ అయ్యారు. అంటే ఎటువంటి స్కూల్కి రాని పిల్లలు, స్టాండర్డ్స్ లేని పిల్లల్ని కూర్చొని పెట్టి ఒక క్రమశిక్షణతో చదివించి ఈ సంవత్సరం కూడా మండలంలో మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. మంచి రిజల్ట్ వచ్చిన దానికి ఈ స్టాఫ్ని, మేడం గారి ఆధ్వర్యంలో స్టాఫ్ని అందరినీ నేను అభినందిస్తున్నాను మేడం. తర్వాత కృష్ణయ్య సారు ఎక్కడ ఎల్ఈడి టీవీ అనేది సినిమా ఫంక్షన్లోనో లేకపోతే రాజకీయ నాయకులు ఫంక్షన్లు పెడతారు కానీ నాకు ఆడి నుంచి కళ్ళు కనపడలే, ఏంది ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నా అనేది ఎండలోని చూస్తే కనపడలా. దీన్ని బట్టి సార్ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్ అందరికి అర్థమైపోతుంది. కొడుకు అమెరికాలో ఉండు, కూతురు సాఫ్ట్వేరు, మేడం గారు బంగారు. బంగారు అంటే ఎన్ని కేజీలు ఉండవు బంగారు తెలియదు, అందుకోసం అంటున్నాను నేను. సార్ ఎంత ఉన్నా ఎప్పుడు తుల్లిపడాడు, నాదేందులే అంటుంటాడు. సార్ నెల్లూరులో చేరాడు, అప్పుడప్పుడు నెల్లూరులో కనపడుతుంటాము. వృత్తిపరంగా సార్ గురించి చెప్పే అంత స్థాయి వాస్తవంగా ఆయన నాకు సీనియరు, చాలా సిన్సియరు, చాలా ఇంటెలిజెంటు. ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా మనం రిటైర్డ్ అయితే ఏం చేయాలనే ఫీలింగ్ ఉండద్ది. ఆయన ఆల్రెడీ లా చేసి ఉన్నాడు, ఆల్రెడీ మనుషులు వచ్చేసారు ఆయన ఇంటికి, సార్ మీరు రిజిస్టర్ చేసుకోండి అని. మనకి రిటైర్డ్ అయిన తర్వాత మన ఇంటికి కూడా ఎవరు రా సార్, డబ్బులు వచ్చినాయంటే రాలేదంటే పోతారు, వెళ్ళిపోతారు. సార్ పరిస్థితి ఏంటంటే ఇంకో సర్టిఫికేట్ మళ్ళీ ఇప్పుడు ట్రై చేయండి. కాబట్టి సార్ మీరు సార్ ఏంటంటే ఎవరితో అసలు వ్యక్తిగతంగా ఎవరితో ఏమనుకుంటున్నది ఫీలింగ్ ఉండదు సార్. కాబట్టి సారు బ్రహ్మాండంగా జీవితంలో ముందుకు పోగలడు. సారు రాబోయే కాలంలో మంచి లాయర్గా ఇంకా డెవలప్ కావాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రధానులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు కొడుతుంది. థ్యాంక్ యూ సార్. సారు మాకు తెలియని చాలా విషయాలు, కొత్త విషయాలు కూడా చెప్పారనమాట. సారు త్వరలో లాయర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టబోతున్నారన్న విషయం, కొత్త విషయాన్ని ఈరోజు మాకు ఎంఈఓ సార్ చెప్పారు. భవిష్యత్తులో మాకు కూడా సార్తో ఇంకా అవసరాలు ఉన్నాయేమో. సార్ గురించే కాక మేడం గారి గురించి కూడా గొప్పగా చెప్పారు. ఏం చెప్పాలంటే మా కృష్ణయ్య సారు మేడం గారి సలహా తీసుకోకుండా ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టరన్నమాట. ఏ చిన్న విషయంలో కూడా తప్పనిసరిగా మేడం గారి సలహా తీసుకుంటారు. మేడం గారు కూడా అలాగే సార్కి మంచి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. అంటే మామూలుగా జనరల్గా ఒక విషయం చెప్తూ ఉంటారు, ప్రతి మగవారి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని. కానీ ఇక్కడ వెనుక ఉండి నడిపించడం కాకుండా మేడం గారు ముందుండి నడిపిస్తారు. అన్ని విషయాల్లో మంచి సలహాలు ఇస్తూ సార్ని ముందుండి నడిపిస్తారు. తర్వాత యూటీఎఫ్ నాయకులు శ్రీ మాదాల రవిబాబు సార్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. రమేష్ నాయుడు గారికి, అలాగే మన మండల విద్యాశాఖ అధికారులు డిసి మస్తానయ్య సార్ గారికి, నెక్స్ట్ ఇక్కడికి విచ్చేసిన కలువాయి మండలం ఉపాధ్యాయులకి, వేదిక మీద ఉన్న ఇంకా పెద్దలకి, మా మండలం నుంచి వచ్చిన ఉపాధ్యాయులకి, కృష్ణయ్య సార్ బంధువులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
కృష్ణయ్య సార్ గురించి అంటే ఈ స్కూల్లో పనిచేసేటప్పటి నుంచి నాకు సార్తో పరిచయం ఉంది. నిజంగా ఇటువంటి ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారంటే భవిష్యత్ తరానికి వీళ్ళు ఒక ఆదర్శం. ఇప్పుడే సార్ వాళ్ళు చెప్పారు సిఎల్స్ అనేది. అది నిజంగా ఏంటంటే సెలవులు ప్రతి ఒక్కరికి సెలవులు ప్రభుత్వం ఇస్తుంది. అది ఏది అవసరానికి పెట్టుకోమని ఇస్తుంది. సార్ నేను ఇప్పుడే మన నాగలాటూరు జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం గారు వచ్చి ఉన్నారు, సుబ్బయ్య సార్ గారు. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ పిలుస్తూ ఉన్నాం. సార్ వేదిక మీదకి రండి సార్. సిఎల్స్ అనేది అవసరానికి ఉపయోగించుకునేది. ఇప్పుడు అవసరమైతే ఉపయోగించుకుంటూ వస్తాం. డిసెంబర్కి వచ్చేసరికి హెడ్ మాస్టర్కి తలపిచ్చి పట్టద్ది. ఆ స్కూల్లో 15 మంది 20 మంది టీచర్లు ఉంటే సెలవులు కానీ మిగిలినాయో అన్నీ డిసెంబర్లో అందరూ పెట్టాలంటారు. కానీ అవసరమైతే ఉపయోగించుకోవాలి. కేవలం 2-3 సంవత్సరానికి ఉపయోగించుకుంటే ఆయన నిబద్ధత నిజంగా అది నిజంగా ఆయనకి ఇటువంటి కాలంలో ఇటువంటి ఉపాధ్యాయులు సెలవు అంతి తక్కువగా బోధనకే పరిమితమై కొంతమంది టీచర్లు 5 రోజులు 6 రోజులు వరుసగా స్కూల్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఒకరోజు సీఎల్ పెడతారు. ఏమంటే మేము రోజు రాలేము సార్. సార్కి మరొక వరం ఇప్పుడే చెప్పారు. ఇంతకుముందు తెలుగు రాయపురం నుంచే వస్తున్నారు సారు. నాకు తెలిసి ఒక 3-4 ఇయర్స్ నుంచి మాత్రమే నెల్లూరు నుంచి వస్తున్నారు. స్కూల్కి ఇన్ టైంలో రావడం కానీ ఇక్కడ అది ఒక టైమింగ్స్ అనేది ఖచ్చితంగా ఒక ఫంక్షనాలిటీ. ఎందుకు చెప్తున్నా టైమింగ్ విషయంలో ఇప్పుడు ఏదన్నా పిఆర్సీ రాలేదన్నా డిఏ లేదన్నా మిగతా ఉద్యోగస్తులు ఎవరు ధర్నా చేయరండి. ఒక టీచర్లు మాత్రమే ధర్నా చేస్తారు. ఎందుకంటే మా టీచర్లు మాత్రం ఎందుకు ధర్నా చేయగలుగుతామంటే మిగతా ఉద్యోగస్తులకు భయం. ఎవరంటే భయం, రాజకీయ నాయకులు కావచ్చు, మిగతా కావచ్చు, అందరు భయం. మా టీచర్లకు భయం లే. ఎందుకు భయం లేదు? మాది ఫంక్షనాలిటీ. మా టైం ప్రకారం స్కూల్లో ఉంటాం, టైం ప్రకారం ఉంటాం. ఎందుకంటే గతసారి ధర్నా చేసినప్పుడు విజయవాడ రోడ్లలో ధర్నా చేసిన వెంటనే తర్వాత రోజే 9 గంటలకల్లా రాష్ట్రం అంతా ఆ రాజకీయ పార్టీ నాయకులు స్కూల్ మీదకి వెళ్ళిపోయారు. ఎక్కడ పోయింది? ఎక్కడ ఒక టీచర్ దొరకలేదండి. ఒక్క ఆయన ఏదో టైర్ పంచర్ 9:03కి వచ్చిందంట. ఆయన పట్టుకున్నారు. ఆయన చూపించారు నా టైర్ పంచరు వేరే దాంట్లో వచ్చారండి. అలా టీచర్లు ఇన్ టైం ఫంక్షనాలిటీ. దానివల్ల ధర్నాలు చేయాలన్నా దేనికోసమైనా సరే టీచర్లు ముందు ఉంటాయి. ఎందుకంటే మాకు వేరేది లేదు, ఓన్లీ జీతంతో మాత్రమే ఉంటుంది కాబట్టి. అలా కృష్ణయ్య సారు నెక్స్ట్ ఇక్కడ ఈ స్కూల్లో 9 సంవత్సరాలు మొన్న ట్రాన్స్ఫర్స్ అవకాశం ఉన్నా కూడా సరే చివరిలో వెళ్లకుండా ఇక్కడే ఉండడం. మారుమూల ప్రాంతం ఇది. ఇక్కడికి రావాలంటే కూడా నెల్లూరు నుంచి రావాలంటే బస్సులు టైంకి లేవు. అయితే వాళ్ళు అవకాశం ఏంటంటే ఆటో ఒకటి పెట్టుకున్నారు కాబట్టి టైంకి ఆటోలో రావడం పోవడం. కానీ నెక్స్ట్ కృష్ణయ్య సార్ని యూనియన్ పరంగా కూడా ఆయన వస్తే స్కూల్ లేక మనం వస్తానే ఎవరైనా వస్తే పిలిస్తే సార్ రావడం, ప్రతి టీచర్కి మాతో పాటు రావడం నిజంగా చాలా నిబద్ధత. మేము సిఎల్స్ విషయంలో కూడా 2-3 సార్లు సార్కి కూడా మెమెంటో ఇచ్చినాం. అలాగే మండలంలో ఇప్పుడే అడిగే సార్ని ఉత్తమ ఉపాధ్యాయుడిగా మండలంగా ఇచ్చారు. కానీ నేను ఎప్పుడే అడిగా సార్ జిల్లా అవార్డు తీసుకున్నారని. నేను అప్లై చేయలేదు సార్ అన్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యం ఉందంటే ఒక మంచి టీచర్కి జిల్లా అవార్డుకి ఆయన అప్లికేషన్ పెట్టుకోవాలి. కానీ సార్ ఇటువంటి వాళ్ళకి ఏంటంటే కొంతమందికి నేను బాగా చెప్తున్నాను, ఇగో నేను ఇన్ని సిఎల్స్ ఉపయోగించుకోలేదు, నా సబ్జెక్టులు ఇన్ని వచ్చాయి, ఇవన్నీ రాసి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటేనే అవార్డు ఇస్తారు. కానీ అటువంటిది ఇష్టం లేదు కాబట్టి ఆయన అప్లై చేసుకోవాలి. అటువంటిది ఎందుకంటే నేను అప్లై చేసి నాకు ఇవ్వడం ఏంది? ఆయన వృత్తిని ఆయన ఉన్నదాన్ని అది గుర్తించి ఇవ్వాలి. సార్ ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ పేరు మా మస్తానే సార్ చెప్తున్నాం సార్. ఖచ్చితంగా జిల్లా అవార్డుకి సార్ని మీరు ఏ రూపంలో రికమెండ్ చేస్తారో ఆ ఫైల్ సార్ అయితే పెట్టాడు. సార్ ఖచ్చితంగా జిల్లా అవార్డు ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ఎందుకంటే ఈ సంవత్సరం పనిచేస్తున్నారు కాబట్టి. అదే మామూలుగా పెట్టమంటే సార్ వద్దన్నారు. ఖచ్చితంగా ఎందుకంటే ఒక మంచి ఉపాధ్యాయుడికి ఆ అవార్డు రావడం అనేది అది ఉత్తమం. ఎందుకంటే చేదర్ల మండలంలో మంచి ఉపాధ్యాయులు ఎంతోమంది తీసుకున్నారు. ఇక్కడే మా ముందు ఈశ్వరయ్య సార్ ఉన్నారు. ఆయన 10 ఏళ్ల క్రితమే ఆదురుపల్లిలో పనిచేసేటప్పుడు 40 రోజులను 100 రోజులు చేశాడు. ఆయనకి జిల్లా అవార్డు పెడతాను, నాకు వద్దు నేను. లేదు సార్ మీరు ఇంత పెంచారు రోజులు, మీకు జిల్లా అవార్డు పెట్టాలంటే పెట్టారు. ఆ సంవత్సరం ఆయన జిల్లా అవార్డు తీసుకున్నారు. అప్పుడే అన్నారు నువ్వు చేదర్ల మండలం ఉన్నావు కాబట్టి నీకు జిల్లా అవార్డు వచ్చింది, వేరే మండలాలు ఉంటే రావు అనేసి. ఒక మంచి ఉపాధ్యాయుల్ని ఖచ్చితంగా ఈ మండలంలో ప్రోత్సహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా కృష్ణయ్య సార్ జిల్లా అవార్డు తీసుకోవాలని, ఆయన భవిష్యత్తులో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చివరగా సార్ని ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మా మండలంలో ఈ 10th క్లాస్ కానీ ఏదైనా పిల్లలకు కానీ ఇంగ్లీష్కి అవసరమైనప్పుడు ఖచ్చితంగా మేము పిలుస్తాం. మీరు ఖచ్చితంగా మీ సేవలను మేము ఉపయోగించుకుంటాం. అవసరమైతే వచ్చి మా స్కూల్లో కొద్ది రోజులు
అవసరమైన రోజు రాబలేదు, ఎప్పుడన్నా ఒక రోజు పిలుస్తాం. ఖచ్చితంగా మీ సేవలను ఉపయోగించుకుంటే మీరు ఆ రూపంలో మా పిల్లలకి ఇంకొంతకాలం మీరు చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అన్నాడు. నమస్కారాలు. ఈరోజు పదవీ విరమణ చేయుచున్నటువంటి సిహెచ్ కృష్ణయ్య గారికి, ఆయన సార్ మాకు ఏం పెద్ద పరిచయం లేదు. నేను ఈ మండలానికి రావటం గట్టిగా 10 నెలలే ఇప్పటికి. అప్పుడు మా స్కూల్కి వచ్చి మమ్మల్ని ఆహ్వానించున్నారు. స్కూల్ తరపునే వచ్చాము మేము. సార్తో కూడా ఏం పెద్ద పరిచయం లేదు. వాళ్ళ హెడ్ మాస్టర్ గారితో ఈ మధ్య కాలంగా కొద్దిగా 1 ఇయర్ నుంచి మేము ఒకేసారి ప్రమోషన్ మీద మేడం గారు ఇక్కడికి, నేను నాగలవెల్లటూరు వచ్చాం. మీ ఈ శేష జీవితం అంతా ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. ఎస్ఎంసీ చైర్మన్ గారైనటువంటి శ్రీ తాటికొండ శ్రీహరి గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాం. తర్వాత స్టాఫ్ నుంచి కానీ వచ్చి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఉదయం నుంచి నేను సురేష్ సార్ గురించి అన్ని విషయాలు చెప్తూ ఉన్నాము. తరువాత సార్తో గతంలో పనిచేసినటువంటి, మా పాఠశాలలోనే సార్తో గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వచ్చేస్తున్నారు. వారిని సార్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. మొదటగా జడ్పీ చేజర్ల సాయి కృష్ణ సార్, హిందీ సార్. సో కామిరెడ్డిపాడు జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి సారు కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ చిలకలమర్రి హెడ్ మాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చిత్రాల కిష్టి సార్ గురించి ఇక్కడ ప్రసంగించినటువంటి వక్తలందరూ కూడా ఎంతో ఆయన యొక్క ఔన్నత్యం గురించి అన్ని విషయాలు చెప్పారు. సో మేము 6 సంవత్సరాల పాటు సార్తో కలిసి పనిచేసాము. ఇందాక చెప్పినట్టుగా మ్యాథ్స్ మేడం గారు, ఇంగ్లీష్ సార్, వాళ్ళిద్దరి మధ్య అంటే క్లాసెస్ సంబంధించినటువంటి 1 నిమిషం సారు బయట చేరి ఇంటర్వల్ తర్వాత మ్యాథ్స్ మేడం గారిది అనుకుంటాను. ఏం మేడం? ఇంటర్వల్ తర్వాత ఇది ఇంటర్వల్ ముందు ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ మేడము, సెకండ్ పీరియడ్ ఇంగ్లీష్ సార్ది. ఆ టైం చూసుకుంటారనమాట. మేడం గారు ఒక 2 నిమిషాలు లేట్గా వదిలితే సార్ కూడా 2 నిమిషాలు లేట్గా వదులుతారు ఆ నెక్స్ట్ పీరియడ్ వాళ్ళు. సో ఇక్కడ ఎలా ఉండేదంటే మంచి సహృద్భావ వాతావరణంతో అందరం కలిసిమెలిసి పనిచేసామండి. మరి ఈ రోజున సార్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్తో అందరూ కూడా మళ్ళా ఒకసారి కలవడం జరిగింది. మరి ఎక్కువ సమయం లేదు, ఇప్పటికే వక్తలు చాలా సమయం ఇంకా మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఆయన ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి తన జీవితాన్ని శాశ్వత జీవితాన్ని గడపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. కలువాయి హై స్కూల్లో ఎక్కువ కాలం పనిచేసి ఉన్నారు. ఆ హై స్కూల్ నుంచి సార్తో పాటు పనిచేసినటువంటి అనేక మంది ఉపాధ్యాయులు చేసి ఉన్నారు. వారిలో మొదటగా నారాయణరావు సార్ని వేదిక మీదకి వచ్చి సార్ గురించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. ఇంకా సైన్స్ ల్యాబ్ గురించి చూసి నేనే ఆశ్చర్యపోయాను. సారు అంత నీట్గా సైన్స్ ల్యాబ్ని చక్కగా సెట్ చేసుకొని ఉన్నారనమాట. సో సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు మనం శ్రీ అండ్ శ్రీమతి చీతిరాల కృష్ణయ్య గారి పదవీ విరమణ సందర్భంగా ఇక్కడ మనందరం సమావేశమై ఉన్నాం. పదవీ విరమణ అన్ని ఉద్యోగాలకి తప్పనిసరి, కానీ ఉపాధ్యాయ వృత్తికి అది తలమానికం. అసలు గత జన్మలో మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ
ఉపాధ్యాయులుగా ఈ గడ్డ మీద మనం జన్మించాం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు భీష్మునికి మధ్య సంభాషణ జరిగేటప్పుడు భీష్ముడు అంటాడు, భగవాన్ నాకు మరు జన్మలో బ్రాహ్మణునిగా పుట్టేటువంటి అవకాశం ఇవ్వాలని. అంటే బ్రాహ్మణుడు అంటే ప్రస్తుతం గురువే. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఈ అవకాశం నాకే రాలేదు, నీకెలా వస్తుంది అని అన్నాడు. అంత గొప్ప వృత్తి ఉపాధ్యాయుడు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనం లాభాపేక్ష లేకుండా మనం వృత్తిని నడుపుతూ ఉన్నాం. విద్యార్థుల దగ్గర నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి, గ్రామస్తుల దగ్గర నుంచి మనల్ నుంచి ఏమీ ఆశించకుండా మనకు నమస్కారం చేస్తారు. ఉపాధ్యాయుడు కనిపిస్తే ఆటోమేటిక్గా కుడి చెయ్యి పైకి లేస్తుంది. ఎవరికైనా సరే నమస్కారం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పుగా భావించుకోవద్దండి, ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ లేక రాజకీయ నాయకుడు కానీ వస్తే ఇతని నుంచి మనకి ఏదన్నా లాభం ఉందో లేదో, ఏదో ఒక నమస్కారం పెడితే పోలేదా అనే లోపల ఒక రకమైనటువంటి ఆలోచన ఉండి నమస్కారం పెడతారు. కానీ ఉపాధ్యాయుడి దగ్గర ఎలాంటి లాభాపేక్ష లేకపోయినా కానీ తను కనిపించగానే చేతులెత్తి నమస్కారం చేస్తారు. ఈ విధంగా సమాజంలో ఉపాధ్యాయుడికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అదేవిధంగా ఎంతోమంది విద్యార్థుల్ని విద్యాబుద్ధులు చెప్పి తనకన్నా పైకి ఎదిగితే వీడికి ఇంత చదువు చెప్పానేమా అని ఈర్ష్యపడకుండా ఆ కలెక్టర్ నా విద్యార్థిని గర్వంగా చెప్పుకునే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు. ఇక మన కృష్ణయ్య సారి విషయానికి వస్తే, రామా ఈజ్ గుడ్ బై అని మన గ్రామర్లో చెప్పుకుంటూ ఉంటాం. కానీ కృష్ణ ఈజ్ గుడ్ బై పాఠశాలలో చదివే దగ్గర నుంచి లాస్ట్ ఈరోజు వరకు కూడా అతను ఎంతో క్రమశిక్షణయుతంగా విద్యార్థుల పట్ల ఎంతో ఆప్యాయతతో తన పదవి కాలాన్ని చాలా చక్కగా అతను ముగించాడని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. తనలో విద్యాబోధన చేయాలనేటువంటి తపన ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ వచ్చిన కొత్తల్లో నేను సహచరుడిగా ఆయన సహచరుడిగా ఉన్నాను. అప్పుడు ఆయన ఒక్కోసారి బాధపడేవాడు, సార్ కలవాయి హై స్కూల్లో పిల్లలకి ట్యూషన్ ఉండేది, మనం ఇక్కడ చెప్పినటువంటి చదువుని మళ్ళీ తిరిగి వాళ్ళు నెమరు వేసుకునేవాళ్ళు, ఈ ఫెసిలిటీ ఇక్కడ లేదు సార్, కాబట్టి నాకు పూర్తిగా వీళ్ళు అందించటం లేదు, నేను చెప్పిన దానికి రీచ్ కావటం లేదని ఎన్నోసార్లు ఆయన వాపోయాడు. కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పాలనేటువంటి తపన అతనిలో నిగూఢంగా చాలా ఉందన్నమాట. అదేవిధంగా తను క్లాస్ ఎక్కడ మిస్ అవుతాడో అని చెప్పేసి ఇందాక నుంచి అందరూ చెప్తూ ఉన్నారు. ప్రత్యేకంగా నాకు అనుభవం అయింది. నేను ఆ ల్యాబ్లో క్లాస్ తీసుకునేవాడిని. ఆ రోజు నా నెక్స్ట్ పీరియడ్ ఆయనకి వేసి ఉన్నారు. బెల్ ఇంకా కొట్ల రమణయ్య కరెక్ట్గా కొడతాడు బెల్. ఎంత మనకు కంప్యూటర్ కంటే చాలా పంక్చువాలిటీగా ఎక్కడున్నా తను బెల్ టైంకి బెల్ కొడతాడు. నేను చెప్పేది ఆయన వింటూ ఉన్నాడు, ఈయన ఇప్పుడే ముగించేవటట్లేడు అని చెప్పి సార్ నా క్లాస్ అన్నాడు. అప్పుడు గట్టిగా మాట్లాడాను కిష్టయ్యతో, కిష్టయ్య నాకు తెలుసు రమణయ్య కరెక్ట్గా బెల్ కొడతాడు, నేను కూడా కరెక్ట్గా టైంకి వదిలేస్తా, నువ్వు బాధపడ బాగా అని చెప్పేసి సార్ కొంచెం హార్ష్గా కూడా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఇది ఇంత ఇదిగా నేను క్లాస్ పూర్తి కాకుండానే నువ్వు వచ్చి చెప్పటం బాగాలేదు కిష్టయ్య అని చెప్పేసి నేను చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా తర్వాత మామూలుగానే కలిసిపోయేవారు, ఎంతో ఇదిగా ఎంతో కలివిడిగా ఆయన చక్కగా ఉన్నాడు. అదేవిధంగా ఆయనకి 28 సంవత్సరాల సర్వీసు. మాకు సంవత్సరానికి 22 సీఎల్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 616 సీఎల్స్ ఉంటాయి. ఈ సీఎల్స్లో కేవలం 1 సంవత్సరం సీఎల్స్ కూడా ఆయన పూర్తిగా
616 సీఎల్స్లో ఒక్క సీఎల్ కూడా, అంటే ఒక్క సంవత్సరం సీఎల్స్ కూడా అతను పెట్టలేదు. అంత నిబద్ధతగా పాఠశాలకు వచ్చేవాడు. అంటే తను ఒక ఎయిమ్, నేను సీఎల్ పెట్టకూడదు. దీనికి మరో కారణం కూడా ఉంది. నేను అడిగేవాడిని కృష్ణయ్యని, అయా మీకు ఇంట్లో ఫంక్షన్స్ ఏముండవా, మీకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు తమ్ములు వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏముండవా? అన్నీ మా భార్య చూసుకుంటుంది సార్. ఆ మహాసాధ్వి పాపం. మా ఇళ్ళల్లో అయితే ఒప్పుకోరు ఖచ్చితంగా. ఒకరోజు సీఎల్ పెడితే ఏం పోయింది, నువ్వంతా ఎరగబెట్టేది ఏముందని చెప్పేసి గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆమె ఆ మాట అన్నట్లేదు. నాకు తెలిసి ఆయన నేనున్న రోజుల్లో ఒకటే సీఎల్ పెట్టాడు, అది వాళ్ళ తండ్రి గారు పరమపదించిన రోజు. అంత ఇదిగా పెట్టకూడదు సీఎల్స్, అత్యవసరమైతే తప్పితే అని చెప్పేసి ఒక నిబద్ధతతో ఆయన పనిచేశాడు. ఇక కుటుంబ నేపథ్యం చూస్తే, చిన్నప్పుడు మనం తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు అని పనసపండు గురించి మనం చదువుకున్నాం. అచ్చు పనసపండును పోలినటువంటి ఫ్యామిలీ అది. తండ్రి గరగనేనే చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, కానీ తల్లి పీచు 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 అంటే ఫైబర్, మెత్తగా చాలా మంచి మనసుతో ఉంటుంది ఆమె. ఆమె అద్భుతమైన టీ పెడుతుందండి. నేను చెప్పాలా, ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా చాలాసార్లు పిలిచాడు, పాపం చాలాసార్లు పిలుస్తున్నాడు అని చెప్పేసి ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళా. నిజంగా ఐ నెవర్ సిప్ దట్ డెలిషియస్ టీ ఫర్ ప్రీవియస్. అలాంటి చక్కటి టీ మళ్ళీ అవకాశం వస్తే ఇంకోసారి వెళ్ళి టీ పెట్టించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. చాలా చక్కగా మంచి టీని ఆమె ఇచ్చింది, చక్కగా ఆస్వాదించాను. కృష్ణయ్య కొడుకు చెప్పాను నేను, ఇట్లాంటి టీ గతంలో నేను ఎక్కడ తాగలేదండి, తాగలేదు కృష్ణయ్య అని. అలాగే బిడ్డలు రత్నమాణిక్యాలు. తన బిడ్డలు ఇద్దరు కూడా చాలా చక్కగా తల్లిదండ్రుల మాట జవదాటకుండా, ఎట్లా అంటే ఒకరోజు నేను దారిలో పోతూ ఉంటే చూసా, కృష్ణయ్య కొడుకు కృష్ణయ్య బండిని క్లీన్ చేస్తూ ఉన్నాడు. తను బండిని ఎంత నీట్గా ఉంచుకుంటా అంటే, తను ఎంత నీట్గా ఉంచుకుంటూ ఉంటాడో, తన బండిని, తన క్లాస్ రూమ్ని, తన కూర్చున్న టేబుల్ని అంత శుభ్రంగా పెట్టుకుంటాడు. మీరు కావాలంటే ఇప్పుడు నేను చూడలేదు ఆయన బండి, అసలు షోరూమ్ వాళ్ళు చూసినా ఆశ్చర్యపోతారు. ఇది నిన్న మొన్న డెలివరీ అయింది బండి అని. బండి క్లీన్ చేస్తూ ఉన్నాడు అబ్బాయి. వాడు అప్పుడు ఇంజనీరింగ్ ఏమో చదువుతూ ఉన్నాడు అనుకుంటా. చూడు, అలా తల్లి తండ్రులు మాటలు పిల్లలు ఎంత చక్కగా వాళ్ళు అనునయిస్తూ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా కృష్ణయ్యకి చెప్తాను, అయినవాడే అందరికీ అయినా అందడు ఎందరికీ, బాలుడా గోపాలుడా ఆ బాల గోపాల బాలుడా అని చెప్పేసి ఒక పాట ఉంది. అలా కృష్ణయ్య అందరి వాడే, కానీ అందరికీ అందడు. ఆయన చేరుకోవాలంటే అందరికీ అంత సులభం కాదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.